హలో అండి. సంవత్సరానికి ఒక్కసారైనా ఈ చామదుంప తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా వరకు షుగర్ వచ్చే అవకాశం కూడా ఉండదు. ఇవాళ రెసిపీ చామదుంప పులుసు. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, తగినంత ఉప్పు, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసి గరిటెతో కలుపుకొని, ఉల్లిపాయ మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకొని, టమాటా ముక్కలు వేసి టమాటా ముక్కలు మగ్గిన తరువాత కారం వేసి గరిటెతో మొత్తంగా కలుపుకొని, ముందుగా ఉడికించి ముక్కలు చేసుకున్న చామదుంప, చింతపండు రసం, కొన్ని నీళ్లు పోసుకొని కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకొని, పులుసు ఉడికి కూర గ్రేవీగా అయినాక కొత్తిమీర చల్లి దించేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.